ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేయనున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22 వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికలు విడివిడిగా జరుగుతుండటంతో కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ఇవాళ మధ్యాహ్నం 3 గంటలతో ముగుస్తోంది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎన్ఎస్యుఎస్ స్టేట్ ప్రెసిడెంట్ బల్మూరి వెంకట్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉదయం 11 గంటలకు నామినేషన్లు వేయనున్నారు. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. 22 వరకు ఉపసంహరించుకోవచ్చు. ఈ నెల 29న ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల ఎన్నికలు జరగనున్నాయి. అదే రోజు కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటించనున్నారు. ఎన్నికలు విడివిడిగా జరుగుతుండటంతో కాంగ్రెస్ కు 2 సీట్లు దక్కే ఛాన్స్ ఉంది. మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు, ఇవాల్టి ఎమ్మెల్సీ నామినేషన్స్ కి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ శ్రవంతి. ఎమ్మెల్యేల కోటలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి ఇవాళ ఆఖరి రోజు నామినేషన్ వేయడానికి ఇవాళ ఆఖరి రోజు. ఈ నెల 4వ తారీఖున ఉప ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. తెలంగాణలో 2 ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఉత్తరప్రదేశ్లో 1 ఎమ్మెల్సీ, మొత్తం 3 ఎమ్మెల్సీ పదవులకు వేరువేరుగా షెడ్యూల్ ఒకే దాంట్లో ఇచ్చిన వేరువేరుగా ఎన్నికలు నిర్వహిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఈ నెల 11 నుంచి నోటిఫికేషన్ ఈ నెల 11న నోటిఫికేషన్ విడుదలైంది. అదే రోజు నుంచి 18వ తారీఖు వరకు కూడా నామినేషన్లను స్వీకరణ గడువు ఇచ్చింది. ఇక 19 రేపు స్క్రూటినీ, 22న ఉపసంహరణ, 29న ఎన్నికలు, అదే రోజు ఫలితాలు వెల్లడించనుంది. అయితే ఇప్పటి వరకు ఎవరూ నామినేషన్ వేయలేదు. ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీకి 2 ఎమ్మెల్సీలు వచ్చే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. దీంతో మిగతా పార్టీలు కూడా ముందుకొచ్చి నామినేషన్ వేసేయడానికి ఎవరికి ముందుకు రాలేదు. అయితే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన 2 అభ్యర్థులు నామినేషన్ వేసే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట, అదేవిధంగా పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, వాళ్ళిద్దరూ ఇవాళ నామినేషన్ వేయనున్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిన్ననే వాళ్ళిద్దరు పేర్లను ప్రకటించింది. ఇవాళ వాళ్ళు నామినేషన్ వేయడానికి మరి కాసేపట్లో అసెంబ్లీకి రానున్నారు. ఇప్పటికే అంటే నిన్ననే దానికి సంబంధించిన నామినేషన్ సంబంధించిన పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. 2 అభ్యర్థులు పేపర్స్ అన్నీ రెడీ చేసుకున్నారు. నిన్న సిఎల్పి కార్యాలయం సిబ్బంది కూడా ఒక్కొక్క ఎమ్మెల్సీ అభ్యర్థి నామినేషన్ వేయాలంటే 10 మంది ఎమ్మెల్యేల మద్దతు, సంతకాలు అవసరం కాబట్టి వాళ్ళ సంతకాల సేకరణ కూడా కంప్లీట్ చేశారు. అంటే 2 ఎమ్మెల్సీ అభ్యర్థులకు 20 ఎమ్మెల్యేల సంతకాలను కూడా తీసుకొని రెడీ చేశారు. మరి కాసేపట్లో వాళ్ళు 2 అభ్యర్థులు అసెంబ్లీకి వచ్చి ఇక్కడ రిటర్నింగ్ అధికారికి వాళ్ళ నామినేషన్స్ను ఇవ్వనున్నారు. అయితే ఇప్పటి వరకు ఎవరు వేయలేదు కాబట్టి రేపు స్క్రూటినీ చేసి 22న విత్డ్రాస్ ఉంటాయి, అవి కూడా చూసి ఆ తర్వాత ఏకగ్రీవం చేసే అవకాశం అవుతుంది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీకే 2 ఎమ్మెల్సీ పదవులు రాబోతున్నాయి. ఉప ఎన్నికలు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మొన్న రీసెంట్గా ఎమ్మెల్యేగా పోటీ చేసిన కడియం శ్రేయర్ కావచ్చు, అది పాడి కౌశిక్ రెడ్డి, వాళ్ళిద్దరు ఎమ్మెల్యేలు గెలిచారు. వాళ్ళకి సంబంధించిన ఎమ్మెల్సీ పదవులు డిసెంబర్ 9న రాజీనామా చేశారు. సో దానికి సంబంధించిన జరుగుతున్న ఉప ఎన్నిక కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల సంఖ్యను బట్టి చూసుకున్నట్లే 2 కాంగ్రెస్ పార్టీకే వచ్చే అవకాశం ఉన్నాయి. 2 కాంగ్రెస్ పార్టీ గెలుచుకోబోతున్నాయి. కాబట్టి 2 అభ్యర్థులే నామినేషన్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఆ 2 అభ్యర్థులు మరి కాసేపట్లో అసెంబ్లీ ఆవరణకు వచ్చి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేసే అవకాశం అయితే కనబడుతుంది. అయితే ఒకసారి చూసుకున్నట్లయితే ఈ 2 పేర్లు ఒక ఉత్కంఠతకుగా బయటికి వచ్చే సమయంలో అయితే చాలా టెన్షన్, కాంగ్రెస్ పార్టీలో అయితే ఒక టెన్షన్ వాతావరణం క్రియేట్ అయిందండి. అంటే ఎవరి పేరు అనౌన్స్ అవుతుంది, అధిష్టానం ఎవరి పేరు సూచిస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీలో ఒక టెన్షన్ వాతావరణం జరిగింది. 2-3 రోజులు ఒక ఉత్కంఠత ఉంది. అంటే ఫస్ట్ 2 పేర్లు వచ్చాయి, అద్దంకి దయాకర్, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ పేర్లు అనౌన్స్ చేసే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. కానీ ఆల్ ఆఫ్ సడన్గా మహేష్ కుమార్ గౌడ్ పక్కన పెట్టి బల్మూరి వెంకట్ తెరపైకి వచ్చారు. బల్మూరి వెంకట్, అద్దంకి దయాకర్ పేర్లు వచ్చే అవకాశం ఉంది అని అన్నారు. లాస్ట్ చివరి మూమెంట్లో అద్దంకి దయాకర్ను పక్కన పెట్టి బీసీ కాన్సెప్ట్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేర్లతోని కాంగ్రెస్ అధిష్టానం 2 అభ్యర్థులను కన్ఫర్మ్ చేసింది. అయితే ఇందులో కూడా ఎన్ఎస్యుఐ రాష్ట్ర అధ్యక్షుడుగా ఉన్న వెంకట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రజా సమస్యలు కావచ్చు, విద్యార్థి సమస్యలు కావచ్చు, నిరుద్యోగ సమస్యలపైన ఎక్కువ పోరాటాలు చేశారు. దాదాపు 70 నుండి 80 కేసులున్నాయి, జైలు పాలయ్యారు. ఇవన్నీ పరిశీలన తీసుకొని ఆయనను పెద్దల సభకు పంపుతున్నట్టు కాంగ్రెస్ సీనియర్ నాయకులు చెప్తున్నారు. ఇక బీసీ కాన్సెప్ట్లో పీసీసీ
వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్కు ప్రాధాన్యత కల్పించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి ఇద్దరు మరి కాసేపట్లో అసెంబ్లీకి వచ్చేసి రిటర్నింగ్ అధికారికి తమ నామినేషన్ ఎమ్మెల్సీ పదవులకు నామినేషన్ వేయనున్నారు.